సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. హాయ్, హలో, నమస్తే, వణక్కం, ఆదాబ్. ఆర్ యూ రెడీ టు వాచ్ ద వెడ్డింగ్ వీడియో? ఐ ఆమ్ రెడీ టు షో ఇట్ గైస్. కమ్ ఆన్. ఇక్కడ మా చిన్నత్త గారి తోటికోడలు, మా చిన్నత్త గారి అమ్మాయి, అలాగే వారి కోడలు పెళ్లి మండపంలో కూర్చొని పెళ్లి వేడుకను ఆస్వాదిస్తూ ఉన్నారండి. అలాగే ఇటుపక్కకు వస్తే పెళ్లి కూతురు బ్రదర్, వారి మిగతా కుటుంబ సభ్యులు అండ్ మరియు బంధుమిత్రులందరూ కూడా వరుసగా కూర్చొని ఈ శుభఘట్టాన్ని తిలకిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యుల బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరుగుతూ ఉందండి. తరువాత సాంప్రదాయాలకు ప్రతీకగా పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కూతురు తల్లిదండ్రులకు నూతన వస్త్రాలను అందజేస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య ప్రేమ, గౌరవం, ఆప్యాయతలకు గుర్తుగా ఈ ఆచారం ఎంతో ఘనంగా జరుగుతోంది. ఇప్పుడు మంగళసూత్రాన్ని మా ఆడపడుచుకు పంతులు గారు అందచేసి అక్కడ ఉన్న పెళ్ళైన మహిళలందరి ఆశీర్వాదాలను తీసుకురావాలని పంపించారు. సాంప్రదాయం ప్రకారం ప్రతి ముత్తైదువ మెడకు ఈ మంగళసూత్రాన్ని తాకించి వారి ఆశీర్వాదాలను స్వీకరిస్తూ మా ఆడపడుచు ముందుకు సాగుతోంది. పెద్దల ప్రేమ, ముత్తైదువుల మంగళకరమైన ఆశీస్సులతో ఈ పవిత్ర మంగళసూత్రం మరింత పుణ్యప్రదంగా మారబోతోంది. నవదంపతుల జీవితంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లి విరియాలని అందరూ మనసారా దీవిస్తున్నారండి. ఎంత ముచ్చటగా ఉందో చూసారా? మా ఆడపడుచు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, పెళ్ళైన ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి ఎంతో ఇదిగా అలా ఆశీర్వాదాలు తీసుకుంటోంది. నా దగ్గరికి కూడా వచ్చింది, చూసారు కదా. సో అట్లా జరుగుతోందండి. అత్యంత శుభప్రదమైన ఈ ముహూర్త క్షణాన్ని చూడండి. వరుడు వధువు మెడలో తాళి కడుతుండగా వధువు తన తాళిని చూసుకుంటూ ఆనందంతో మురిసిపోతోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆశీర్వాదాల నడుమ వరుడు మంగళసూత్రాన్ని వధువు మెడలో కట్టడంతో వివాహ బంధం మరింత గట్టిపడింది. తాళి కట్టిన వెంటనే అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లతో నవదంపతులను అభినందిస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆ ఆనందోత్సాహాల మధ్య వధువు ముఖంలో కనిపించిన చిరునవ్వు సంతోషం అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలండి. ఈ అందమైన క్షణాన్ని చూసి నాకెంతో ఆనందం వేసింది. ఆప్యాయత, ఆశీర్వాదాల మధ్య ఈ పవిత్ర వివాహ వేడుక ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషం వేసిందండి. ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేక అతిథిని చూడండి. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి బామ్మగారు అంటే చక్కగా చెప్తున్నారు. చూడగానే మా నాన్నమ్మ గుర్తొచ్చిందండి. అండ్ వెనకాల చూసారా, వాళ్ళు ముగ్గురు కూడా మనతో ఇన్వాల్వ్ అయిపోయి పార్టిసిపేట్ చేశారండి. సరదాగా అనిపించింది. పక్కన పిన్ ఉన్నారు. అండ్ తిని మా అమ్మాయి తెలుసు కదా మీకు. చెప్పండి గాయస్ హాయ్. అదిగోనండి అసలైన కార్యక్రమం, నా ఫేవరెట్ కార్యక్రమం అండి, తలంబ్రాలు. తలంబ్రాలు అంటే మాత్రం చాలా ఇష్టం అండి. ఎప్పుడు పెళ్ళిళ్ళకి కూడా నేను తలంబ్రాలకి రెడీగా పక్కన కూర్చుంటాను. అది నాకు చాలా సరదా. ఫస్ట్ పడిన తలంబ్రాలని వెనకాల నుంచి పట్టుకొని పెళ్లి కాని పిల్లలకి తల మీద వేస్తే పెళ్ళి త్వరగా జరుగుతుందని ఒక నమ్మకం అన్నమాట. అట్లా మేము వాళ్ళకి తెలియకుండా పట్టుకోవాలి. సో అట్లా మేము వెనక నుండి పట్టి అవి దాస్తాము. సో అట్లా పడతాను. ఎవరికి పెళ్లి కాలేదో వాళ్ళకి దీవిస్తాం అన్నమాట. అది మాకు ఒక ఆచారం, పెద్దలు చెప్పింది. అది ఒక రివాజు అంతే. అయితే తలంబ్రాల కార్యక్రమం మొదలవబోతుందంటే మాత్రం వాళ్ళ ఒక సరదా యుద్ధం జరుగుతుందనే చెప్పాలండి. నిజంగా వరుడు వధువు ఇద్దరు ఉత్సాహంగా తలంబ్రాలు చేతిలోకి తీసుకొని చక్కగా వేసుకుంటున్నారు ఒకరిపై ఒకరు. అండ్ మంగళ వాయిద్యాల నడుమ ఒకరిపై ఒకరు తలంబ్రాలు వేసుకుంటూ చక్కగా నవ్వుతూ ఆనందంగా జరుగుతుందండి కార్యక్రమం అంతా. ఒకసారి కాదు, మళ్ళీ వేసుకుంటూ చిన్న పిల్లల్లా అల్లరి చేస్తూ ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళు. చూడండి ఎంత నవ్వుతూ చక్కగా రకరకాల కింద. అండ్ పంతులు గారు కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలా వెయ్యండి అలా వెయ్యండి అని చెప్పి. అండ్ ఈ అమ్మాయి అయితే చక్కగా తలాడిస్తూ చక్కగా ఇలా వేయినా అలా వేయినా నువ్వుర్ర కింద కొంచెం అది ఇదని చక్కగా మాట్లాడుతుంది. నాకు సిస్టర్ అవుతుంది కదా. క్యూట్, అబ్బా క్యూట్, భలే నవ్వుతుందండి. చాలా నవ్వు మొహమేండి అమ్మాయిది. చాలా చాలా నచ్చింది నాకైతే అమ్మాయి. అండ్ అక్కడ ఏంటంటే రకరకాలుగా ముత్యాలు కూడా వేస్తారు అన్నమాట. ముత్యాలు అలా రకరకాల బాల్స్, తలంబ్రాలు పసుపుతో వేస్తారు, పసుపు కలిపి. అండ్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫొటోస్, వీడియోస్ కోసం అయితే ఇట్లా వేస్తున్నారు అన్నమాట.
చూడండి అలాగా వాళ్ళు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇది చూస్తుంటే ఇంకొకసారి మా ఆయన్ని మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలన్నట్టు అనిపించిందండి, తలంబ్రాలు వేసుకోవాలని. చాలా ఫన్నీగా ఉందా నేను చెప్తుంటే? లేదండి, ఇట్లా ఇప్పుడు పెళ్ళిళ్ళు చూస్తుంటే ఇట్లా అయ్యో ఆ రోజుల్లో నాకు అసలు ఏం తెలియదే, మళ్ళీ ఇంకొకసారి ఇలా వేసుకుంటే బాగుండు అని అనిపిస్తుందండి సరదాగా. సో ఓహో చూడండి ఎలా ఆట పట్టిస్తుందో. చాలా అల్లరి పిల్ల. అబ్బాయి చాలా సైలెంట్, చాలా మంచోడండి అబ్బాయి. అండ్ అంతే కదా, ఆబ్వియస్లీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరు కొంచెం సైలెంట్ అయితే ఇంకొకరు కొంచెం స్పీడ్గా ఉంటారు. అది చాలా చక్కగా ముద్దుగా అనిపించిందండి. వాళ్ళిద్దరు కూడా అలా తలంబ్రాలు వేసుకుంటూ, అది కూడా బంగారు రంగు తలంబ్రాలు, అంటే పసుపు కలిపినాయి కదా అలా వేసుకోవడం అదంతా నేను చూడండి. ఇప్పుడు అంతా ముత్యాలు అన్నమాట. అవి ముత్యాలు అంటే ఇప్పుడు బీడ్స్ టైప్లో చేస్తున్నారు కదా అవి అన్నమాట. అసలు ఎంత సందడిగా మారిందంటే అందరూ కూడా నవ్వులు పక్క నుంచి అసలు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ప్రేమను పంచుకుంటూ ఈ తలంబ్రాల వేడుక ఎంత ఆనందంగా జరిగిందంటే అది ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయేలా జరిగిందండి. చాలా బాగా అనిపించింది. అండ్ అమ్మాయి కూడా చాలా చక్కగా చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుందనే చెప్పాలి. ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా కాలికి మట్టి తొడిగే కార్యక్రమం జరుగుతోంది. మా చిన్నాడు పడుచు తన మరదలికి మట్టి తొడిగే క్రమం జరుగుతోందండి. కానీ సరిగ్గా మట్టే సెట్ అవ్వట్లేదండి. అప్పుడు పంతులు గారు చిరునవ్వుతో ఆకుతో పవిత్ర జలాన్ని చల్లి మంత్రోచ్చారణ చేస్తూ ఇప్పుడు పెట్టమ్మా కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సపోర్ట్ చేసాము. పెద్దల ఆశీర్వాదం, మంత్రం యొక్క పవిత్రత మధ్య చివరకు మట్టె సక్రమంగా తొడగబడిందండి. ఈ చిన్న సరదాయే కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పెళ్లిలో ఆడపడుచు మట్టె తొడగడం అనేది. పంతులు గారి నీళ్లు పవిత్ర జలాన్ని చల్లగానే చక్కగా మట్టె అనేది తను తొడిగింది. చాలా సంతోషంగా అనిపించిందండి. అలాగే మాలో జరిగే ఇంకొక తంతు ఏంటంటే పెళ్లి కూతురు తమ్ముడు కానీ బామ్మరిది, అంటే పెళ్లి కొడుకు బామ్మరిది కానీ పెళ్లి కొడుక్కి ఒక మట్టే పెడతారండి. అది కూడా పెళ్లిలోనే పెడతారు. సో జంజం కూడా వేస్తారు వెండిది, అది ఒకటి. అండ్ షూస్ కూడా పెళ్లి కొడుకు ఇచ్చాడు. సో దానికోసం మీకు పువ్వుల్లో పెట్టి ఇస్తున్నాం అని చెప్పి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు అంటున్నారు. సరదాగా చాలా సరదాగా మాట్లాడతారు. అండ్ తనకు తోచింది తన గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. షూ తొడిగాడు కదా, అది చూసారా, క్యూట్ కదా. అక్కకి ఇలా జరగడం అనేది ఇద్దరు కూడా ఆశీర్వదిస్తున్నారు తనకి. ఆ అబ్బాయికి అది వాళ్ళ అక్కే చదివించేదంటే అండి, వాళ్ళ మమ్మీ చెప్పారు. వాళ్ళ మమ్మీ పక్కన ఉన్నారు చూసారా, మా ఫ్రెండ్ చాలా యాక్టివ్ అండి, సూపర్. వివాహ వేడుకలోని మరో సరదా ఘట్టం కోసం నేను అత్తమ్మ మేడ పైన మంగళ స్నానం చేయించాం కదా, ఆ అరివేడు కుండని కిందకి తీసుకుని వచ్చాం. సాంప్రదాయం ప్రకారం ఆ కుండ నీళ్లు కూడా నింపి తీసుకుని రావాలన్నమాట. తెచ్చి చక్కగా అందంగా సిద్ధం చేశాం. తరువాత పంతులు గారు ఆ కుండలో ఉంగరాలు వేసి వధూవరులను ఒకేసారి చేతులు పెట్టి ఉంగరాలు వెతికి తీయమని చెప్పారు. 3 సార్లు ఉంగరాలను వేస్తూ ఎవరు ముందు తీస్తారా అని మేము ఎదురు చూస్తున్నాం. ఇంతలోనే వీళ్ళు చేసే అల్లరికి ఆ కుండ అప్పటికీ పంతులు గారు చెప్తూనే ఉన్నారండి, కొండ జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అంటూ పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వధూవరులు ఉంగరాలను పట్టుకోవాలనే ఉత్సాహంలో కొండలో చేతులు వేస్తూ సరదాగా పోటీ పడుతూ అనుకోకుండా కొండ పగిలి పెద్ద బొక్క పడింది గాయ్స్. అసలు అది జరగగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకటే నవ్వు. అసలు ఏ పెళ్లిలో కూడా ఇంత ఫన్నీ ఇన్సిడెంట్ చూడలేదు. సో చాలా సరదాగా అనిపించింది. పంతులు గారు కూడా నవ్వేశారు. ఒకవైపు పంతులు గారి హెచ్చరికలు, మరొక వైపు వధూవరుల ఉత్సాహం కలిసి ఈ చిన్న సంఘటన మరింత హాస్యభరితంగా మార్చాయి. నవ్వులు, కేరింతలు, సరదాలు ఇవన్నీ కలిపి ఈ పెళ్ళి అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చారు కదా, సో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూడా పెళ్లి కూతురు తల్లిదండ్రులు బట్టలు పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా జరిగాయండి.
పెళ్ళంతా మాత్రం చాలా చాలా పద్ధతిగా జరిగింది. ఇలాగే నేను రిసెప్షన్ మళ్ళీ వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు కూడా రిసెప్షన్ చేసుకున్నారు. అదైతే నాన్ వెజ్తో మొత్తం ధూమ్ ధామ్ చేశారండి, చాలా బాగా. మళ్ళీ వాళ్ళొక సంగీతు, వాళ్ళొక రిసెప్షను, వాళ్ళొక మెహందీ పెళ్ళి అయిన తర్వాత కూడా పెట్టుకున్నారు. చాలా బాగా జరిగింది. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో పెడతాను, ఓకేనా? మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాగే నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.